క్లారిఫికేషన్ కోసం వస్తే ఆలస్యం అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నర్ దగ్గర మళ్ళీ ప్రపోజల్ పెట్టి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా ఈ ప్రభుత్వంలో? అలాంటి ఒకసారి విలీనం సంబంధించి గెజిట్ విడుదలైంది కాబట్టి పెద్దగా మళ్ళా గవర్నర్ దగ్గర పోవాల్సిన పని లేదు. ప్రభుత్వమే విలీనం ప్రకటన చేసింది ఈరోజు. ఆ విలీన ప్రకటనలో ప్రక్రియ ప్రారంభించింది. ఆ విలీన ప్రక్రియలో ఉన్నత స్థాయి కమిటీలో మేము కార్మిక సంఘాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేము పట్టుబట్టాము. ప్రధానంగా పట్టుబడితే కార్మిక సంఘాలు ఇప్పుడు 11-12 సంఘాలు ఉన్నాయి కాబట్టి మరి అప్పటి వరకు ఏ సంఘాలను పెడితే బాగుంటుంది ఏంటంటే మరి ఇలా కార్మిక సంఘాలు ఏమి లేవు కాబట్టి గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టిన తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలలో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన గుర్తింపు సంఘం ఆ ప్రతినిధులను ఆ కమిటీలో విధివిధానాల కోసం పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దానికి ప్రభుత్వం సానుకూలంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు విలీన ప్రక్రియకు విలీనానికి ప్రభుత్వం విలీనం చేయడానికి ఒప్పించాం. ఇది చాలా గొప్ప ప్రకటన. ఇది కాదనుకున్న విలీన ప్రకటన మళ్ళీ ఇప్పుడు గతంలో సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన ఏ విధంగా చేసిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం చేత విలీన ప్రకటన చేయించారు కాబట్టి విలీనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కార్మికులు ఎవరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి దుమారాలు మీరు చేసుకోవద్దు. కాబట్టి నేను ఆర్టీసీ జేఏసీ చైర్మన్ గా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా దీని పట్ల విశ్వాసంగా ఉండాలి. అదేవిధంగా గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలను ఒక 6-7 సంవత్సరాల దాకా సంఘాలు లేకపోవడం వలన కార్మికులంతా అష్ట కష్టాలు పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు కూడా ప్రజాపాలన అందియాలని చెప్పేసి ఏదైతే మేము భావించామో ఆ ప్రజాపాలనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతామని చెప్పేసి కూడా ఒప్పుకోవడం చాలా ఎప్పుడుండే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించి సంఘాలను మళ్ళీ పునరుద్ధరిస్తారా? వెంటనే పునరుద్ధరించి నిన్నటి నుంచి కార్మిక సంఘాలు అన్ని నిన్నటి నుంచి పునరుద్ధరించడం జరిగింది. కార్యకలాపాలు నిన్న నుంచి స్టార్ట్. ఇప్పుడు పిఆర్సీ విషయంలో కానీ లేకుంటే మీకు 30% ఇంక్రిమెంట్ విషయంలో గతంలో ఇచ్చిన హామీని గురించి చర్చ జరిగిందా? పిఆర్సీ విషయంలో చాలా చర్చ జరిగింది. అసలు పిఆర్సీ విషయంలో ప్రీకమ్ముడు పడింది. దాదాపు ఒక 6 గంటల సేపు పిఆర్సీ గురించి చర్చ జరిగింది. పిఆర్సీ ఇప్పుడు ఇవ్వలేము, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి చాలా సేపు వాళ్ళు పిఆర్సీ లేకుండానే సమ్మె విధింపు చేయాలనే ఒక ప్రయత్నం చేశారు తెలంగాణ ప్రభుత్వం. దానికి మేము సత్యమీరా ఒప్పుకోలేదు. ఏది ఏమైనా మా కార్మికులకు పిఆర్సీ కావాల్సిందే, 5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అని చెప్పేసి చాలా రకాలుగా మేము ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని మెట్టించి ఒప్పించి ఈరోజు వాళ్ళు 5%, 6% ఇస్తారన్నారు. 1% కూడా పెంచే పరిస్థితి లేక 6% కానీ ఉండడం వలన చాలా సేపు జాప్యం జరిగింది. చివరికి ఒక్కొక్కటి పెంచుకుంటూ 11% వరకు ఒప్పించే ప్రయత్నం చేసి ఈరోజు సమ్మె విరమణ చేశాం. అదేవిధంగా బెడ్ విన్నర్ స్కీమ్ కార్మిక నియామకాలు కూడా రెగ్యులర్ నియామకాలుగా చేయమని చెప్పేసి మేము చెప్తాం. అది కూడా ఖచ్చితంగా చేస్తాం. మీ డిమాండ్ లో ప్రధాన డిమాండ్ ఇంకోటి కూడా పర్మనెంట్ బస్సులు ఉండాలి. ఈ పర్మనెంట్ బస్సుల ద్వారా మాకే డ్రైవర్లకు అవకాశం దొరుకుతుంది. తర్వాత ఫిట్మెంట్ లేని బస్సులు ఉన్నాయి, ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి కదా, వాటి విషయంలో చర్చ జరిగిందా? ఆ విషయం చర్చ జరిగింది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొన్ని నడిపేయాలని చెప్పాము. ఆ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఇతర జోన్లకు బదిలీ చేసే విధానాన్ని ఏమన్నాము. ఇది హైదరాబాద్ జోను, కరీంనగర్ జోను బదిలీ చేస్తామని చెప్పేసి ఆప్షన్ అడిగారు. ఆ ఆప్షన్ అడిగినటువంటి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏదైతే తీసుకొస్తా అంటున్నారో వాటిలో పాలసీలో మార్చేసి ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులుగా కొనివ్వాలని చెప్పాము. దానికి కొంత ప్రయత్నం చేస్తారన్నారు. ఆర్థిక వెసులుబాటు లేదు కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తాము. అది ఏ విధంగా చేయాలో ముఖ్యమంత్రితో స్పందించి చెప్పి చేస్తామని చెప్పారు. ఏదేమైనా మిగతా 29 డిమాండ్లు పెండింగ్ లో ఉన్న బాబత్ ఇంకా కొన్ని ఈ కాక ఏవైతే ప్రధాన సమస్యలు అవన్నీ యాజమాన్యం ద్వారా పరిష్కరించుకోమని చెప్పి
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఓకే. మొత్తంగా నిన్న జరిగిన చర్చలు అంటే మీరు ఏదైతే లేవనెత్తిర్రో అంశాలు లేవనెత్తి ఇంతటి ఉద్యమాన్ని తీసుకొచ్చిరో 3 రోజుల పాటుగా ప్రభుత్వాన్ని స్తంభింపజేసిరో దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఫలితాలని మీ యొక్క లక్ష్యాలు మీరు సాధించినట్టేనా? అవునండి, చాలా వరకు మాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంటే మా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మాకు చాలా వరకు న్యాయం చేసిందని మేము భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెంకన్న గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది జేఏసీ చైర్మన్